అందరికీ నమస్తే నల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తప్పు చేసిండు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నది బండి సంజయ్ కొడుకు. బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు వచ్చుడుతోని బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండని చెప్పేసి కంప్లైంట్ ఆ పోలీస్ స్టేషన్లో నమోదవుడుతోని ఎఫ్ఐఆర్ ఫైల్ అవుడుతోని రాష్ట్రంలో దొంగలెవరు దొరలెవరు, రాష్ట్రంలో ఎవరెవరు కలిసి పనిచేస్తూ ఉన్నారు, దేశంలో పచ్చగడ్డెత్తే బగ్గుమనేంత శత్రుత్వము కాంగ్రెస్ బీజేపీకి ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మాకు మీరు తోడు మీకు మేము తోడు అన్నట్లుగా అవి రెండు వ్యవహరిస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడు బండి సంజయ్ ఆదుకుంటుండు, బండి సంజయ్ ఆపద వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఆదుకుంటుండు. లేకపోతే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడు బీజేపీ నాయకులు ఆదుకుంటుండ్రు, బీజేపీ నాయకులకు ఆపద వచ్చినప్పుడు బండి సంజయ్ ఇటు రేవంత్ రెడ్డి ఆదుకుంటుండు అని క్లియర్ కట్గా బట్టబయలైంది. తెలంగాణ సమాజానికి అర్థమైంది తెలంగాణ రాష్ట్రంలో ఏ రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి, ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం ఎవరు వాళ్ళ హక్కులను కూడా వదిలేసుకుంటా ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది క్లియర్ కట్గా. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినా లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్దోళ్ళు వచ్చినా వాళ్ళకు రక్షణ కల్పించే అంశంలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైన రాష్ట్రంలో దొంగ పని చేసేటోడు దొంగ పని చేసుకోవచ్చు, లంగ పని చేసేటోడు లంగ పని చేసుకోవచ్చు, ఇంకేమన్నా స్కెచ్లు గీసుకునేటోడు రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎప్పుడు వస్తాడు లేకపోతే ఇంకో స్పెషల్ పర్సన్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూసి ఆ రోజే స్కెచ్ గీసుకొని ఆ రోజే లేకపోతే ఆ రోజు కంటే 2 రోజుల ముందుగాలనా లేకపోతే ఆ రోజు కంటే ఆ రోజు నాడే స్కెచ్ గీసుకొని వాళ్ళ ప్లాన్ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి నిరూపించబడింది. ఎట్లా నిరూపించబడింది అంటారా, 8 తారీఖు పొద్దుకి పేటు బషీర్బాద్లా కేసు నమోదైంది. 8 తారీఖు పోయింది, 9 తారీఖు పోయింది, 8 తారీఖు అర్ధరాత్రి 12 దాకా ఆ బాలిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను ఆ బాలికను అక్కడ వెయిట్ చేయించుకున్నారు. 9 తారీఖు అయిపోయింది, 10 తారీఖు నిన్న అయిపోయింది. ఇయ్యల్ల సిట్టు ఏర్పాటు చేయండి, విచారణ చెయ్యండి. ఎందుకు 8 తారీఖు నాడు కంప్లైంట్ నమోదైనా కూడా విచారణ ముమ్మరం చేయలేరు? ఏదో ఇలా పొద్దున్నామలా లేకపోతే ఇలా వేకోజామున 9 గంటలకు ఆ కేసు నమోదైంది, ఎంబటే రేవంత్ రెడ్డి 10 గంటలకల్లా స్పందించిండు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిండ్రు, ఫోజులు కొడతా ఉన్నారు. కేసు నమోదైంది 8 తారీఖు పొద్దున్నామల 12 దాకా వాళ్ళని అక్కడే వెయిట్ చేయించుకున్నారు. పాపం వాళ్ళు 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కేసు నమోదు చేయలే. ఏదేమైనప్పటికి కూడా రాష్ట్రానికి ఎవరన్నా వస్తుర్రు అన్నప్పుడు ఈ పనులు చేసుకోవడానికి లేకపోతే నేరాలు ఘోరాలు చేసుకోవడానికి వాళ్ళు స్కెచ్ గీసుకొని రెడీగా ఉండాలన్నట్టు. ఆ రోజు ఏ పనులన్నా చేసుకోవచ్చు. ఆ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లినా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినా, ఆగమైనా, కొంతమంది చచ్చినా, కొంతమంది అదైపోయినా, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినా పోలీసు యంత్రాంగం స్పందించదన్నట్టు. ఎందుకు నీ ముచ్చట మాట్లాడుతున్నా అంటే డీజీపీ సివి ఆనంద్ చెప్పిండ్రట, మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ నేపథ్యంలో నిమగ్నమై ఉన్నాము, అందుకే విచారణ చేపట్టలేకపోయినాము అని చెప్పేసి. రక్షణ విభాగం రక్షణకు ఉంటుంది, మొత్తం పోలీసు యంత్రాంగం అంతా అక్కడ ఒక పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టని ఉంటుంది, మీరు విచారణ చేసుకోండి అని చెప్పేసి ఫుల్ రైట్స్ రేవంత్ రెడ్డి ఒక హోంశాఖ మినిస్టర్గా హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ పోలీసులకు ఫుల్ బాధ్యతలు లేకపోతే ఫుల్ రైట్స్ అప్పచెప్పనుంటుంది. అట్లా చేయలే. ఇక్కడ ముచ్చటేందంటే వాళ్ళే రాగుండ్రి దీని మీద సపోర్ట్ చేయకుండ్రి అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా ఆపింది రేవంత్ రెడ్డి. అయిపోగానే పోలీసు యంత్రాంగం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి. పోలీసులకు ఇది మొత్తం తెలుసు, కానీ అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడుతూ ఉన్నారు. అందుకే బదిలీల బంతాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీల బంతాటలు కానీ ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీల బంతాటలు కానీ కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు కొనసాగుతున్నాయి అంటే చెప్పినట్టిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయించుకుంటా ఉన్నాడు, బదిలీ చేపిస్తూ ఉన్నాడు, నేను చెప్తే ఇంటరు అని అన్నోళ్లకు ఆ శాఖలు కేటాయిస్తూ ఉన్నాడు. ఇగో ఈ కథ ఈ తంతు నడుస్తూ ఉన్నది మొత్తం మీద రాష్ట్రంలో. రైట్, కథ మొత్తం అడ్డం తిరిగిందొల్లా రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది, బండి సంజయ్ మెడకు చుట్టుకున్నది, ఈ ఇద్దరి దోస్తాన బయటపడ్డది. ఏం నవ్వుడు, ఏం ఇకైకలు, ఏం పక్కపక్కలు. అవి ఒక మైనర్ అమ్మాయిని అజ్జేసిండ్రు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటారు, కేసు నమోదైంది,
అలా కుటుంబం దగ్గర కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం ఉన్నది. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసి మైనర్ తర్వాత మేజర్ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసి అమ్మాయిని ఆగం చేసి ఇక్కడ మేజరా మైనరా ఈ క్వశ్చన్లు కొంతమంది రేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సరే మైనర్ అన్నప్పుడు వాళ్ళిద్దరు అంగీకారంతో జరిగినప్పుడు ఆ కోర్టులు దానికి యాక్సెప్ట్ చేయయి, అంగీకరించాయి. అసలు మైనర్స్లు అట్లా రిలేషన్షిప్లో ఉండడానికి వీల్లేదు, చట్టం అదే చెప్తాంది. కానీ మేజరా పక్కకు పెడితే ఇక్కడ అమ్మాయి కుటుంబం మేం బాధితులము, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టిండ్రు, మా అమ్మాయిని అజ్జేసిండ్రు అని చెప్పేసి సరే ఇంట్లో సెక్షన్లు మారచ్చు. మైనర్ని అజ్జేస్తే ఏ విధమైన సెక్షన్లు ఉంటాయి, మేజర్ని అజ్జేస్తే ఏ విధమైన సెక్షన్లు ఉంటాయి. కానీ కేసు పెట్టిన తరీఖ మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే బాధితులు వాళ్ళు కదా, వాళ్ళ కుటుంబం తరపున మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబం ఎంత బాధ భరిస్తూ ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కళ్ళు కప్పిపోయినాయి. ఇక ఇయ్యాల పెద్ద పెద్ద రేవంత్ రెడ్డి స్పందించుండు, రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించుడు, దీని మీద సిట్ వేసిండు. దీని మీద ఎన్ని సిట్లు వేసిండు, ఇది వరకు ఎన్ని సిట్లు క్లియర్ కట్ ఒక క్లారిటీ వివరణ ఇచ్చినాయి, విచారణ చేపట్టినాయి. ఎన్ని సిట్లు, దాదాపు 10-11 సిట్లు వేసిండట రేవంత్ రెడ్డి ఇది వరకు. సిట్ అనేది కాలయాపన తప్ప ఇంకొకటి ఏమీ లేదనలా. లెక్కకైతే ఆ మైనర్ అమ్మాయి ఇంకో 3 నెలలు అయితే మేజర్ అవుతుంది, అంటే 17 సంవత్సరాలు క్రాస్ అయ్యి 18 సంవత్సరాలలో పడుతుంది అన్నట్టు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే వీళ్ళ రాజకీయ ఎఫెక్టు, రాజకీయంగా వీళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన దెబ్బ పడక తప్పదు. ఎందుకంటే 8 తారీఖు పొద్దున్న కేసు నమోదైతే ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒరుతాడు రేవంత్ రెడ్డి. ఏదో ఎవరికి తెలియదు, తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు, తెలంగాణ ప్రజలకి ఏం అర్థమైతలేదు, రేవంత్ రెడ్డి కాపాడినని తెలుతలేదు, రేవంత్ రెడ్డి అస్తమే ఉన్నది దీంట్లో అని ట్రాప్ కేసు పెట్టమని చెప్పింది కూడా రేవంత్ రెడ్డే, మీరు ఇట్లా కాలయాపన చెయ్యండి చెప్పింది కూడా రేవంత్ రెడ్డే అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటుండు రేవంత్ రెడ్డి. నిన్న అంత వివాదాస్పదం అవుతా ఉన్నది. అట్లీస్ట్ బీజేపీ నాయకులు కూడా మా బండి సంజయ్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు. మా బండి సంజయ్ని ఎదుర్కోలేక మా బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉంటారో ఆయన మీద అజ్జేస్తుండ్రు అని చెప్పేసి 7 మంది బీజేపీ ఎంపీలు, 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 3 బీజేపీ ఎమ్మెల్సీలు కూడా అనలేరు. కానీ మోడీ సభ వేదికగా నా మిత్రుడు అని చెప్పేసి మెన్షన్ చేసి మరీ మాట్లాడిండు బండి సంజయ్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి ఏ విధమైన బాండింగ్ ఉన్నది అని చెప్పేసి. ఇక్కడ రామచంద్రరావు మాట్లాడతాడు, అసలు పార్టీకి ఆ అంశానికి సంబంధం లేదు, వాళ్ళ కొడుకు అంశానికి సంబంధం లేదు అని చెప్పేసి. మరి ఇది జరిగిందని అనుకుంటున్నాం, పోలీసులు ముమ్మరం చేయాలి, విచారణ చేపట్టాలి. ఎవరి కొడుకైనా ఎంతటి వారైనా ఒకవేళ నేరం నిరూపించబడితే శిక్షించాలన్నట్లు చెప్తలేడు రామచంద్రరావు. సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి సంబంధం లేకపోయే బండి సంజయ్తో పోయి ఎందుకు మోడీతో ఫోటో దిగే? నీకు నాకు సంబంధం లేదు, నువ్వు పక్కకు జరుగు, బండి సంజయ్ ఒక్కడే ఫోటో దిగుతాడు అని చెప్పేసి దిగిపించుకోకపాయ్. కొడుకు కూడా ఫోటో దిగిండు కదా, సరే అభిమానమే ఇక మళ్ళీ ఆదిని మళ్ళీ అజ్జేస్తారు. కానీ మొత్తం మీద వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ పడే ప్రమాదం కంపల్సరీ ఉన్నది. ఈ అంశాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, వాళ్ళ మనసులో పెట్టుకుంటారు, కంపల్సరీ పెట్టుకుంటారు. వీళ్ళు మళ్ళా అంత వీళ్ళది చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుడు మంచిగానే, నీకు నువ్వు, నాకు నేను, ఒకరికొకరం నువ్వు నేను అని చెప్పేసి చెప్పుకొని తిరిగేది బరాబరే. మళ్ళా టైం వస్తే ఏం చెప్తారు తెలుసా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పేసి కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పేసి బీజేపీ అంటది. ఇదంతా నడిపిస్తారు. కానీ అసలు భాగవతం ఇప్పుడైతే బయటపడ్డది కదా, ఇప్పుడైతే బయటకు వచ్చింది కదా. ఎందుకు కాపాడే ప్రయత్నం చేసిండు, నేను తప్పు చేయలేదన్నా అని చెప్పేసి నిన్న బండి సంజయ్ మాట్లాడుతుండు కదా మోడీ సభలా. మరి తప్పు నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు. ఇక్కడ బండి సంజయ్ది కూడా అంతే పాత్ర ఉన్నది. ఎందుకున్నది అని అంటున్నా అంటే రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్త బయటకు రాకుండా చేసుకొని పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకునేటట్టు రేవంత్ రెడ్డితోని మాట తీసుకొని మోడీ పర్యటన అయిపోయిన తర్వాతనే దీని మీద స్పందిస్తామని చెప్పి. సరే పోలీసు యంత్రాంగం అంటే మోడీకి రక్షణ ఏర్పాటు చేసే విషయంలో ఫుల్ బిజీ ఉన్నది అని అనుకుందాం. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం రోగం పుట్టింది? ఏడవైన కాంగ్రెస్ నాయకులు అందరూ
కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడాల్సిన అవసరం ఉండేనా, ఉండకూడదా? ఉండే కదా. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండా? ఓ అయిన దానికి కాని దానికి నోరసించుకొని బూతు పదాలతో మాట్లాడి ఇట్లా ఇట్లా అడ్డదొడ్డం ఒర్రెటోళ్ళు మాట్లాడిండ్రా? ఎవరెందుకు మాట్లాడలేదు? సరే పోలీసు యంత్రాంగమేమో మోడీకి రక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమై ఈ విచారణ ఆలస్యం చేసిండ్రు అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసిండ్రు? అలా గుడ్డుగురాల పండ్లు తోమినారు. గాడిది హిహి అని ఇగిలిస్తే వాటి పండ్లు తోమనీకి పోయిండ్రా? ఏమన్నా పోలేదు కదా. మరి వాళ్ళు ఎందుకు స్పందించలే? 100% దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది. రేవంత్ రెడ్డి అటు పోలీస్ యంత్రాంగాన్ని కంట్రోల్ చేసిండు, వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోకుండా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కంట్రోల్ చేసిండు. ఈ అంశం మీద ఎవ్వరు మీరు మాట్లాడద్దు, నోరెత్తద్దు, నోరు తెరవద్దు. ఒకవేళ రేవంత్ రెడ్డి మీకు ఆదేశాలు జారీ చేయకపోతే మీరు ఇయ్యలదాకా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు కదా. దానికి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజానికి. దాచిపెడతారు. ఏడవైండు బండి సంజయ్ కొడుకు? ఎవరు తప్పించిండ్రు? అందరి కండ్లు కప్పి ఏనంగా పోయిండు. సొరంగం ఏమన్నదా వినరా బండి సంజయ్ కొడుకు? ఉత్తుత్తోళ్ళకంటే ప్రశ్నిస్తున్నోళ్లకు, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నోళ్లకు లుకౌట్ నోటీసులు జారీ చేసి మరి అది చేసిండ్రు కదా. రీట్వీట్ చేసిన వాళ్ళకు, సోషల్ మీడియా వేదికగా రీట్వీట్ చేసిన వాళ్ళని పట్టుకొచ్చి 18 రోజులు 20 రోజులు జైల్లో పెట్టిండ్రు కదా, ఇబ్బంది పెట్టిండ్రు కదా. పీటీ వారెంట్లు జారీ చేసి ఆ వారెంట్లు ఈ వారెంట్లు అని ఈడ బెయిల్ వచ్చే మోపుకి ఇంకో జాగల కేసు పెట్టి ఇంకో జాగలకు తీసుకుపోయి ఆ కోట్లు ఈ కోట్లని తిప్పుతుర్రు కదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నోళ్ళను. మరి ఇక్కడ తప్పు జరిగిందని చెప్పేసి బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఉన్నది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెడతా ఉన్నారు. ఫోటోలు ఒక్కొక్కటి వీడియోలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది వీడియోలు బయట పెడుతురు, ఫేసులు మాస్క్ వేసి ఫోటోలు కూడా బయట పెడుతురు. బయట పెట్టని అది కూడా ఇదివరకు చాలా మందికి తెలియలే. వీళ్ళు బండి సంజయ్ని కొడుకును ఇరికిచ్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడుకున్న వాళ్ళకు బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయితో తిరిగిండు, అమ్మాయిని అది చేసిండు అని తెలిసేటట్టు కొంతమంది కొన్ని వీడియోలు బండి సంజయ్కి సపోర్ట్ చేద్దాము అని అనుకున్నటోళ్ళు మాట్లాడతారు, బయట పెడతారు. పెట్టని అది కూడా ఒక అందుకు మంచిదే. మొత్తం మీద ఒక కుటుంబ కథా చిత్రం అన్నట్లు, ఒక ఆర్ఎస్ కథా చిత్రం అన్నట్టు, ఒక ఎస్ఆర్ కథా చిత్రం అన్నట్లు నడిచింది. రేవంత్ సంజయ్ రేవంత్ ఈ కథా చిత్రం అంతా ఒక సినిమా తీయచ్చు. ఇట్లా చిన్నపాటి షార్ట్ ఫిలిం తీయచ్చు, అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అంత కథ నడిపించిండు. సినీ రెక్కిలో ఒక కథ నడిపించిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒకవేళ బండి సంజయ్ కొడుకు ప్లేస్లా, ఒకవేళ బండి సంజయ్ దోస్తు కాకపోతే, బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక వ్యక్తి ఉండుంటే కంప్లైంట్ వచ్చిన 5 నిమిషాలు కూడా కాదల్లో ఇక ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వస్తాండ్రు. ఫలానా వ్యక్తి మీద, అంటే కాంగ్రెస్కు ఇటు బీజేపీకి పడని వ్యక్తులు ఎవరన్నా ఉంటారనుకో, ఆ ఫలానా వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తుండ్రు, లేకపోతే ఆ ఫలానా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వస్తుండ్రు, ఫలానా వ్యక్తి ఇబ్బంది పెట్టిండు అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కారెక్కక ముందే వీళ్ళ చేతులకు వస్తాయి. వీళ్ళ అనుబంధ సంస్థల మీడియా చేతులకు వస్తాయి. లేకపోతే ఇంకొక రకంగా అన్ని విధాల టామ్ అయితే వాళ్ళు ఇటు కంప్లైంట్ తీసుకుర్రో లేదో, సంతకం అయిందో కాలేదో, చలో పోలీసు జీప్ వేసుకొని రానే వస్తారు, వాళ్ళని ఎక్కించుకొని పోతారు, బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పెడతారు. ఇదంతా నడిచినాయా లేవా? మరి ఎందుకు బండి సంజయ్ కొడుకుని ఎందుకు కాపాడుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి? ఏం లేదోలా, నేను ముందుగాల చెప్పినట్టు మొత్తం మీద ఆ కేసు నమోదైనప్పటికి కూడా 8 తారీఖు నమోదైనప్పటికి కూడా ఇంతవరకు అరెస్టు చేయలే, లుకౌట్ నోటీసులు జారీ చేయలే. సిట్ అని చెప్పేసి కాలయాపన కోసమే కానీ ఈ కేసును నీరుగార్చడం కోసం కానీ ఇందులో కూడా రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. నాకు తెలిసి 8 తారీఖు నమోదైంది కదా, 9, 10 తారీఖు మోడ్ వస్తాడు, మోడ్ వచ్చిన తర్వాత అందరు అదే ముచ్చట్లో పడతారు, ఈ ముచ్చట్ని అందరూ మర్చిపోతారు అని అనుకున్నారు. కానీ ఊకోలే బీఆర్ఎస్వి నాయకులు ధర్నాలు చేసిండ్రు. పేట్ బషీర్బాద్లో మహిళలు ధర్నాలు చేసిండ్రు. బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేసిండ్రు. ఇదంతా నడిచింది. ఇది ఊకునేటట్లేదు. అందుకే రేవంత్ రెడ్డి అంటుండు కదా, బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్లు తొందర అయ్యే పని కాదు ఇది, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా అనగానే అట్లా విచారణ జరిగే పని కాదు ఇది అని చెప్పేసి మాట్లాడిండు కదా. దెబ్బకు దిగొచ్చినట్టే కదా. దేశవ్యాప్తంగా సంచలనమైన ముచ్చట్లో ఇటు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అక్క నినగాక మొన్న పార్టీ పెట్టుకున్నది తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఆ అక్క కానీ కనీసం ఎవరు స్పందించిన పాపాన ఓలే. ఈ ఎల్లటి నుంచి
పొన్నం ప్రభాకర్ స్పందించిండు. ఏమని స్పందించిండు, ఏం చేస్తారు, ఏం కథ. ఇప్పుడు ఇందులో ఒక మాట కూడా మాట్లాడిండు పొన్నం ప్రభాకర్. పోలీసులు దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు, ఉపేక్షించేది లేదు అని చెప్పేసి మాట్లాడిండు పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ మాట్లాడిందంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది, పోలీసు వాళ్ళని ఆపింది వీళ్ళే, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హోంశాఖ మినిస్టర్ రేవంత్ రెడ్డి. నిన్న ఈ వీడియో ఎట్లా నవ్వబుద్ధి అవుతుంది మీకు అని చెప్పేసి, ఇగో ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతా ఉన్నది. ఎట్లా నవ్వబుద్ధి అవుతుంది మీకు అని చెప్పేసి ఆ వీడియో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇగో ఈ వీడియో ఇగో ఈ వీడియో ఈ నవ్వుడు చూడండి ఒక్కసారి, ఈ నవ్వుడు చూడండి. ఎట్లా నవ్వబుద్ధి అవుతుంది పక్క కూర్చొని. ఈ వీడియో తర్వాతనే రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును కాపాడుకుంటూ వచ్చిండు. మొత్తం A to Z ఇది బయటకు వచ్చిన తర్వాత, ఇది 2-3 నెలల నుంచి నడుస్తూ ఉన్నది కదా, ఇది బయటకు వచ్చిన తర్వాత A to Z ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం కానీ, లేకపోతే బండి సంజయ్ కొడుకును తప్పించే ప్రయత్నం కానీ A to Z రేవంత్ రెడ్డి చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి కాదు, బండి సంజయ్ కొడుకు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి కారణము అని చెప్పేసి కొన్ని ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి సిట్ ఎందుకు వేసిండ్రు, సిట్టు దర్యాప్తు ఎంతవరకు ముమ్మరం చేస్తారు? ఇప్పుడు ఆ మహిళా ఆఫీసర్కి అప్పచెప్పిండ్రు, ఆ మహిళా ఆఫీసర్ చేతిలో ఉన్నది. బండి సంజయ్ కొడుకు జైలు పాలు చేస్తారా లేకపోతే బెయిలిచ్చి బయటకు తీస్తారా అని ఇంతవరకు అరెస్టు చేయలే. అరెస్టు చేసిన తర్వాత సిట్టు పేరుతో కాలయాపన చేస్తారు, విచారణకని పిలుస్తారు, అటు ఇటు విచారణలకు పిలుస్తారు. పిలిచి వాళ్ళకి యాస్త రావాలి, ఇటు కుటుంబ సభ్యులకు యాస్త రావాలి, ఇటు వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే అది చేసారు. కాబట్టి న్యాయం జరిపిస్తే మంచిదే, కానీ ఎట్లా న్యాయం జరిపిస్తారు? ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? ఈ సిట్లతోని ఏం చేసినావు రేవంత్ రెడ్డి ఇంతవరకు? ఆ సిట్ అంటివి, ఈ సిట్ అంటివి, ఈ సిట్ అంటివి, ఆ సిట్ అంటివి, ఇంతవరకు ఏ సిట్ అన్న నిజాన్ని నిగ్గు తెలిసిందా? మొత్తం మీద తెలంగాణ సమాజానికి అర్థమైంది, ప్రజలు ఎవరెవరు ఒక్కటిగా పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు బీజేపీలకు రేవంత్ రెడ్డి పోతాడా పోడా వెనకసీరు ముచ్చట, కానీ ఈ బీజేపీ కాంగ్రెస్కు అక్కడ పడనే పడది. కానీ ఇక్కడ సప్పట్లు కొట్టుకుంటా, జబ్బలు ధరుచుకుంటా, వాళ్ళది వాళ్ళు కాపాడుకుంటా, నాకు నువ్వు నీకు నేను అనుకుంటా, నువ్వు గిచ్చినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అనేది ఉండే ఇదివరకు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. నేను ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తా, నువ్వు ఒక ఫ్లయింగ్ కిస్ అన్నట్లు నడుస్తుంది వాళ్ళది కథ. అంతకు మించి ఇంకేమీ లేదు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధే తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళకు, ఒక ఆడబిడ్డకు, మహిళ కూడా కాదు, ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే పక్కపక్క కూర్చొని ఇకలు పక్కపక్కలు నడిచినాయి. కానీ మరి ఏమైంది, ఏం కథ అనేది కొంచెం కూడా పశ్చాత్తాపం వాళ్ళలో కనబల్లే. ఇదే బండి సంజయ్ ప్రతిపక్షంలో అంటే పోయిన ప్రభుత్వం హయాంలో ఏ విధంగా మాట్లాడిండు, లేకపోతే ఈ మధ్య కాలంలోనే వైరల్ అయిన వీడియో, ఆ వీడియో ఇప్పుడు ఈ వీడియో కంపారిజన్ చేసి చాలామంది సొట్లు పెడతా ఉన్నారు. ఇగో ఇది కథ. మొత్తం మీద కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పేసి తెలంగాణ సమాజానికి అర్థమైంది. వాళ్ళు సమయం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే కేలు కథం, అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.